దానికి 48,000 వ్యూస్ అయితే వచ్చినాయి. జస్ట్ 1 డేలో 50,000 దగ్గర దగ్గర టచ్ చేసేసింది. అండ్ 4 డేస్ ఎగో 50,000 అండ్ 8 డేస్ ఎగో 44,000. ఓకే. వీళ్ళది ఛానల్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్క్రిప్షన్‌లో ఓకే. షేర్ ఛానల్, కాపీ. వీళ్ళ ఛానల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చెక్ చేద్దాం. సో, ఇది తీసేస్తాను. అండ్ కంట్రోల్+V అండ్ వాళ్ళ ఛానల్ లింక్ ప్లేస్ చేశాను. క్యాలిక్యులేట్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ టోటల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే ఇది. టోటల్ కాదు మనం చెక్ చేయాల్సింది. జస్ట్ మంత్లీ చెక్ చేద్దాం. 878. ఐ థింక్ నియర్లీ ఒక 90,000 అలా ఉండొచ్చు. 878 రైట్? అంతేనా? 878. ఒక కార్టూన్ స్టోరీ వీడియోకి యూట్యూబ్‌లో ఎంత ఇన్‌కమ్ రావచ్చు అనుకుంటున్నారు? ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టోరీ ఛానల్ ఒక హిందీ ఛానల్ అండ్ వీళ్ళ ఫస్ట్ వీడియో కూడా 10 మంత్స్ ఎగో అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 27 మినిట్స్ ఉంది వీడియో. అప్ టు హాఫ్ అన్ అవర్ వరకు ఉంది. అండ్ దీనికి 1.4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. తర్వాత మళ్ళీ అదే మంత్‌లో ఇంకొక వీడియో అప్లోడ్ చేశారు. నియర్లీ 3,90,000 వ్యూస్‌కైతే టచ్ అయింది. సో, ఈ వీడియో చూద్దాం. 7.8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దీనికి. దీన్ని 7 మంత్స్ ఎగో అయితే పబ్లిష్ చేశారు. సో, ఈ ఒక్క సింగిల్ పర్టిక్యులర్ వీడియోకైతే మనం ఈ రెవెన్యూ అయితే చెక్ చేయలేం. బట్ ఈ ఛానల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే చెక్ చేయొచ్చు. దీనికి ఓన్లీ 35,000 సబ్స్క్రైబర్స్ అండ్ 17 వీడియోస్ మాత్రమే. అండ్ వీళ్ళ లేటెస్ట్ వీడియోస్ చూస్తున్నట్టయితే 1 మంత్ ఎగో ఒక వీడియో 2 వీడియోస్ పబ్లిష్ చేశారు. అండ్ ఐ థింక్ ఈ మంత్‌లో ఏమన్నా పబ్లిష్ చేస్తారు. సో, జస్ట్ ఛానల్ చూద్దాం. ఛానల్‌లో యావరేజ్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి $9,427 అయితే వస్తుందని చెప్పి ఈ వెబ్‌సైట్ చెప్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం ఐఎన్ఆర్‌కి. యూఎస్‌డి టు ఐఎన్ఆర్. సో, అక్కడ ఎంతుంది? $9,427 ఐ థింక్ రైట్? అంతేనా? $9,427. సో, చూద్దాం ఎంత ఇండియన్ కరెన్సీలో. సో, ఎంతిది ఇండియన్ రూపీస్‌లో? 8,96,864 రూపీస్. సో, ఇది జస్ట్ ఎస్టిమేటెడ్ ఎర్నింగే. ఇది థర్డ్ పార్టీ వెబ్‌సైట్ కాబట్టి సో, ఇది చెప్పేటట్టు మనం బ్లైండ్‌గా నమ్మలేం కాబట్టి సో, జస్ట్ యావరేజ్‌గా ఒక 1,000 యేసుకున్న 1,35,761 రూపీస్. ఐ థింక్ మనం ఇది మంత్లీ రెవెన్యూ కింద చూస్తున్నట్లయితే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీతో పాటుగా మనం ఎర్న్ చేస్తున్నట్టే. సో, కార్టూన్ ఇండస్ట్రీలో చాలానే కాంపిటీషన్ ఉంది. కానీ మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే కన్ఫర్మ్‌గా గ్రో అవ్వచ్చు. అండ్ ఇదనే కాదు ఇది జస్ట్ ఓన్లీ ఇంకా నార్మల్ ఛానల్ మాత్రమే. ఇది జస్ట్ ఒక హిందీ ఛానల్ అనమాట. మన తెలుగులో చూద్దాం. తెలుగులో తెలుగు స్టో స్టోరీ స్టోరీస్ కథలు. ఓకే. ఇది చూద్దాం. ఈ సెర్చ్‌లో చూద్దాం ఎన్ని ఛానల్. నీతి కథలు టీవీ చూద్దాం. వన్ డే ఎగో ఇది యాక్టివ్‌లో ఉంది కాబట్టి ఛానల్ ఇది చెక్ చేద్దాం. వీళ్ళు వీడియోస్ కూడా వన్ డే ఎగో ఒకటి పబ్లిష్ చేశారు. దానికి 48,000 వ్యూస్ అయితే వచ్చినాయి. జస్ట్ 1 డేలో 50,000 దగ్గర దగ్గర టచ్ చేసేసింది. అండ్ 4 డేస్ ఎగో 50,000 అండ్ 8 డేస్ ఎగో 44,000. ఓకే. వీళ్ళది ఛానల్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్క్రిప్షన్‌లో ఓకే. షేర్ ఛానల్, కాపీ. వీళ్ళ ఛానల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చెక్ చేద్దాం. సో, ఇది తీసేస్తాను. అండ్ కంట్రోల్+V అండ్ వాళ్ళ ఛానల్ లింక్ ప్లేస్ చేశాను. క్యాలిక్యులేట్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ టోటల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే ఇది. టోటల్ కాదు మనం చెక్ చేయాల్సింది. జస్ట్ మంత్లీ చెక్ చేద్దాం. 878. ఐ థింక్ నియర్లీ ఒక 90,000 అలా ఉండొచ్చు. 878 రైట్? అంతేనా? 878. 83,000 జస్ట్ మంత్లీ రెవెన్యూ ఇది. ఇది ఏమంత పెద్ద ఛానల్ ఏం కాదు. జస్ట్ ఇది ఈ 2 ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇది?
2017లో. బట్ వీళ్ళు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది కొంచెం ఒక 2, 3 ఇయర్స్ అలా గ్యాప్ ఉండొచ్చు. మనం అంత టైం చెక్ చేయలేము. 96 వీడియోస్ కిందకెళ్ళి చూడాలి. వాళ్ళు ఫస్ట్ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేశారో. సో, అదంతా చూసేసరికి మనకు వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. సో, ఇదొక ఎస్టిమేటెడ్ రెవెన్యూ $878 పర్ మంత్ ఇది. 83,000 రూపీస్ వరకు రావచ్చు ఈ ఛానల్‌కి. ఈ వీడియోలో స్టోరీ ఐడియా నుంచి క్యారెక్టర్ యానిమేషన్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక క్యారెక్టర్‌ని ఎలా బిల్డ్ చేస్తారు? యానిమేషన్ ఎలా చేస్తారు? వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు? ఎడిటింగ్ ఎలా చేస్తారు? అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా సైడ్ నుంచి అయితే నేను కవర్ చేస్తాను. సో, మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో, స్టార్ట్ చేద్దాం వీడియోని. స్టోరీ వీడియో క్రియేట్ చేయడానికి మనకైతే ఒక స్టోరీ కావాలనమాట. సో, దాన్ని మనం జస్ట్ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని అయితే క్రియేట్ చేయొచ్చు. సో, స్టోరీ కోసం చాట్‌జీపీటీని యూజ్ చేయండి. లేదా జెమినీ, ఏఐ మోడల్స్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి గదా! ఏఐ వచ్చిన కాడి నుంచి మనకి ఈజీగా ఉంటుంది స్టోరీ క్రియేట్ చేయడం. సో, ఇక్కడ జస్ట్ చెప్పండి. ఐ వాంట్ ఎ స్టోరీ ఐడియా ఫర్ మై స్టోరీ ఛానల్. గివ్ మీ ద నరేషన్ అండ్ క్యారెక్టర్ with simple 2 to 3 members in the story. The story should be moral and starting with a power powerful hook. So the audience stay till the end for watching the video. సో, ఒక స్టోరీనైతే అడిగాను. అండ్ దానికి స్ట్రాంగ్ పవర్‌ఫుల్ హుక్ అయితే యాడ్ చేయమన్నాను. అండ్ మనకి స్టోరీ అయితే ఇచ్చేసింది సెపరేట్‌గా. నరేషన్ అండ్ అర్జున్ డైలాగ్స్, రవి డైలాగ్స్ అయితే ఇచ్చేసింది. అండ్ మీరా స్టోరీలో అయితే అర్జున్, రవి, మీరా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ మనకి నరేషన్ తెలుసు కదా! నరేషన్ నార్మలే ఏ స్టోరీలో అయినా. సో, ఈ స్టోరీని మనం తెలుగులో అడుగుదాం. ఐ నీడ్ ద స్టోరీ ఇన్ తెలుగు. సో, ఐ కెన్ కంటిన్యూ విత్ ద ద ఇన్ ద వాయిస్ ఓవర్ క్రియేషన్. సో, స్టోరీనైతే తెలుగులో కన్వర్ట్ చేసి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాను. సో, మనం నెక్స్ట్ ఈ స్టోరీ జనరేట్ అయిన తర్వాత వాయిస్ ఓవర్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తా. సో, ఇచ్చింది. స్టోరీ మొత్తం తెలుగులో అయితే మనకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. సో, ఈ స్టోరీని ఇచ్చింది కదా! ఈ స్టోరీని కొంచెం మోడిఫై చేద్దాం. లైక్ అంటే మనకి స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది కానీ మనకి హెడ్డింగ్‌లో స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యే ముందు దానికి ఒక హెడ్డింగ్ అనమాట. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది నరేషన్‌కి సంబంధించిందా? లేకపోతే అర్జున్ డైలాగా అనేది మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కాబట్టి మనం జస్ట్ దీన్ని ఎడిట్ చేద్దాం. ఓపెన్ ఎడిటర్. ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ ద స్క్రిప్ట్ డైలాగ్ స్టార్టింగ్ హెడ్‌లైన్ విత్ ద స్టోరీ అండ్ నరేషన్ ఇన్ కరెక్ట్ ఫార్మాట్. ఐ వాంట్ ది కన్‌ఫ్యూజ్ వెన్ ఐ యామ్ జనరేటింగ్ ద వాయిస్ ఓవర్. సో, దానికి టైటిల్స్ అయితే యాడ్ చేయమన్నాను. ప్రతి స్క్రిప్ట్‌కి స్టార్ట్ అయ్యే ముందు ఒక కరెక్ట్ ఫార్మాట్‌లో లైక్ ఇప్పుడు నేను ఫార్మాట్ చూపిస్తాను మీకు. నా దగ్గర ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది. ఆ ఫార్మాట్ అయితే చూపిస్తాను. సో, మీకు అర్థమవుతుంది. సో, ఈ ఫార్మాట్ చూడండి. ఈ స్క్రిప్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నరేషన్ స్క్రిప్ట్ అనమాట ఇది. సో, మనకి ఇలాగ అరేంజ్ చేసుకుంటే ఏమైతదంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఈ వాయిస్ ఓవర్ జనరేట్ చేసేటప్పుడు ఇది ఎవరిది అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆహ్, ఇక్కడ నరేషన్ అని చెప్పి టైటిల్ యాడ్ చేసుకున్నామంటే ఇది నరేషన్ డైలాగ్ అని చెప్పి అర్థమవుతుంది. నరేషన్ 1 ఇది. తర్వాత నరేషన్ 2కి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇది. సో, అలాగా. సీన్ 1లో జస్ట్ 2 నరేషన్స్ ఉన్నాయి. అండ్ సీన్ 2లో ఇలాగా అకార్డింగ్‌గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి చాట్‌జీపీటీలోనే. సో, ఇప్పుడు అడిగాను కదా! ఇగో క్యారెక్టర్స్ అర్జున్, రవి, మీరా అండ్ నరేషన్ చూసారుగా కరెక్ట్ ఫార్మాట్‌లో మనకైతే వచ్చేసింది.
అండ్ ఇప్పుడు యాక్సెప్ట్ ఆల్ కొడతాను. అండ్ దీన్ని కాపీ చేసుకొని మన నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకుందాం. సో, కాపీ బటన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో, కాపీ చేసుకున్నాను. అండ్ డైరెక్ట్‌గా మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేద్దాం విండోస్‌లో. సో, నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ కంట్రోల్-V స్టోరీని అంతా పేస్ట్ చేసేసాను. అండ్ మనకి సీన్స్‌కి అకార్డింగ్‌గా మనకి డౌట్స్ లేకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనకి సీన్స్‌కి అకార్డింగ్‌గా స్టోరీ అయితే వచ్చేసింది. అండ్ దీన్ని కొంచెం మోడిఫై చేసుకుందాం. మనకి డౌట్స్ లేకుండా క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ నరేషన్ డైలాగ్ ప్లస్ స్క్రిప్ట్. సో, నరేషన్‌కి సంబంధించిన స్క్రిప్ట్ ఇది. అండ్ దీనికి జస్ట్ ఒక 1 యాడ్ చేద్దాం ఇక్కడ. సో, మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఫైల్ నేమ్. తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటాం అనమాట. అండ్ నరేషన్ 3 ఎక్కడుందో అక్కడ అకార్డింగ్‌గా దానికి సీరియల్ నెంబర్స్ అయితే పెట్టుకోండి. సో, ఇది నరేషన్ 5 అవుతుంది. నరేషన్ 5 అండ్ ఇది నరేషన్ 6, నరేషన్ 7, నరేషన్ 8 అండ్ ఇక్కడ ఒక నరేషన్ 9 అంతే కదా! 9 అండ్ ఇక్కడ ఒక 10 ఇక్కడ 11, 12 ఫైనల్ వచ్చేసింది 13 అండ్ ఇంకొక నరేషన్ ఏం లేదు కదా! ఓకే. ఇక్కడ వరకు నరేషన్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్‌కి సెట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరుంది? బెస్ట్ క్యారెక్టర్ డైలాగ్ ఎవరిదుంది? అర్జున్ ఉంది. అర్జున్ ఇక్కడ 1 పెడదాం. అర్జున్ సెకండ్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. 2 అండ్ అర్జున్ 3 బెటర్ ఇది మనం ఇటువైపు హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. వెయిట్ ఎ మినిట్ ఇక్కడ అర్జున్ ఇది ఆల్రెడీ అర్జున్ అని తెలుగులోనే ఉంది కాబట్టి తీసాను. అర్జున్ 2 మనకి బాగుంది. అండ్ ఇది కూడా ఓకే. అర్జున్ 2 సో, ఇలా మీరు క్యారెక్టర్స్‌కి అకార్డింగ్‌గా సీరియల్ నంబర్స్ అరేంజ్ చేసుకున్నాక, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్‌కి మనం అవసరమైతే ఈ నరేషన్‌కి అండ్ క్యారెక్టర్స్‌కి మీ దగ్గర టీమ్ ఉంటే గనక, లేదా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ చెల్లి గానీ, మీ మదర్ గానీ, ఎవరిదైనా అకార్డింగ్ టు ద నరేషన్ మనం ఫీమేల్ వాయిసే వాడతాం. ఎందుకంటే స్టోరీస్‌లో ఎక్కువ నరేషన్‌కి ఫీమేల్ వాయిసే యూజ్ చేస్తారు. సో, మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే, వాళ్ళని యూజ్ చేసుకొని మీరు ఈ నరేషన్ వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్‌లోనే. లేదు బ్రో. మాకు కుదరదు. నరేషన్ అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాకు హెల్ప్ చేయట్లేదు. వాళ్ళకి కుదరకపోవటమో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీ అక్క గాని, మీ చెల్లి గాని, లేదా మీ మదర్ గాని ఎవరు మాకు అంతగా సపోర్ట్ చేయరు. మేము మా ఓన్‌గానే ఈ వర్క్స్ అనేవి చేసుకోవాలనుకుంటే గనక, మీరు జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని యూజ్ చేసుకొనైతే వైరల్‌గా ఉన్న 11 ల్యాబ్స్ గాని, లేకపోతే చూద్దాం ఇంకా కొన్ని ఉంటాయి వెబ్‌సైట్స్. ఆ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్క నిమిషం. టెక్స్ట్ టు వాయిస్ ఓవర్ ఏఐ ఫర్ ఫ్రీ. సో, సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ 11 ల్యాబ్స్ అండ్ నాకు తెలిసిన ఒక వెబ్‌సైట్ అయితే చెప్తాను. అది ఫ్రీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఐ థింక్ నర్కీట్ అనుకుంటది. నర్కీట్ యాహ్! ఈ ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి మీరు. ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి స్టోరీ మనం ఒక నరేషన్ వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేద్దాం సింపుల్‌గా. సో, లోడ్ అవుతుంది. దీన్ని లోడ్ అవ్వనివ్వండి. అండ్ ఓకే. ఇక్కడ మనం జస్ట్ మన స్క్రిప్ట్‌ని కాపీ చేసుకుందాం ఫస్ట్. కాపీ అండ్ క్రోమ్‌లోకొస్తున్నాను. అండ్ ఇక్కడ వాయిస్ వచ్చేసి మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేద్దాం. తెలుగు వేర్ ఈస్ తెలుగు? తెలుగు, 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 తెలుగు. ఏంటి బ్రో తెలుగు యాడ్ చేయలేదు ఈడ. ఉంది. మెయిల్ ఫీమేల్ లలిత. తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సో, ఓకే. బానే ఉందిలే. ఇంకా మేము డబ్బులిస్తే ఇంకా బావుంటది. సో, డబ్బులేమి ఇవ్వం గదా మీకు. ప్రీమియం తీసుకుంటే బాగా హెల్ప్ చేస్తారు. మనం డబ్బులు ఏం పే చేయకుండా రన్ చేస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ వీటిలతోనే సరిపెట్టుకోవాలి. మనీ ఇస్తే ఏదన్నా మంచి క్వాలిటీలో వస్తాయి. ఒక కోటీశ్వరుడు ఒక బిచ్చగాడికి 10 లక్షల రూపాయలు ఇవ్వబోయాడు. కాని ఆ బిచ్చగాడు ఆ డబ్బును చూసి నాకు మీ డబ్బు వద్దు అన్నాడు. అది విన్న కోటీశ్వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటివరకు అతను ఇచ్చిన డబ్బును ఎవరూ తిరస్కరించలేదు. కాని ఆ వృద్ధుడు ఎందుకు డబ్బును తిరస్కరించాడు?
అసలు అతనికి ఏం కావాలి? ఆ విషయం తెలిసిన తర్వాత ఆ కోటీశ్వరుడి జీవితం పూర్తిగా మారిపోయింది. సో, చూసారు గదా! జస్ట్ 1 సెకండ్‌లో మనం ఈ వాయిస్ ఓవర్‌ని 29 సెకండ్స్ వాయిస్ ఓవర్‌ని ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ జేయొచ్చు. కాపీరైట్ ఇష్యూస్ అయితే మనకేం రాదు గానీ, ఈ ఏఐ వాయిస్ ఓవర్స్‌ని యూజ్ చేసుకోవాలంటే జస్ట్ లిమిటెడ్ ఉంటది. అంటే మనం ఒక 2-3 వరకు అయితే క్రియేట్ జేసుకోవచ్చు. అండ్ దానికి మించి క్రియేట్ చేయాలనుకుంటే మనం అకౌంట్స్ అయితే చేంజ్ చేయాల్సుంటుంది. లేదంటే మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నామంటే అన్‌లిమిటెడ్‌గా జనరేట్ చేసుకోవచ్చు. కానీ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నా సరే మనకి లిమిటెడ్‌గానే జనరేషన్స్ అయితే చేసుకోవాల్సుంటుంది. సో, దానికైతే అది వచ్చిన ప్రాబ్లమ్. అండ్ మనకి స్టార్టింగ్‌లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలానే. హ్మ్. హ్యాండిల్ చేయొచ్చు. ప్రెజెంట్ మీరు వాయిస్ ఓవర్స్ అయితే దీనిలో నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని జస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనకి నరేషన్ వాయిస్ ఓవర్ అయితే రెడీగా ఉంది. సో, నెక్స్ట్ మనం నరేషన్ 2 ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నరేషన్ తర్వాత రవిది వాయిస్ ఓవర్ జనరేట్ చేద్దాం. సారీ రవిది కాదు. అర్జున్‌ది క్రియేట్ చేద్దాం. అర్జున్ వాయిస్ ఓవర్ క్రియేట్ చేద్దాం. సో, న్యూ ఆడియో వాయిస్ ఏమో మెయిల్ కాబట్టి రామకృష్ణ యూజ్ చేద్దాం. అండ్ దీన్ని సెలెక్ట్ చేద్దాం అంతా. అండ్ అంతా డిలీట్ చేశాను. కంట్రోల్ వి. అండ్ ఇప్పుడు క్రియేట్ ఆడియో. సో, క్రియేట్ అవుతుంది. నీ దగ్గరే తినడానికి సరైన ఆహారం లేదు. మరి నీ ఆహారాన్ని ఆ కుక్కకు ఎందుకు ఇస్తున్నావు? సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ చేసుకున్నాక మనకిది ఫైల్స్‌లోకొస్తాయి. ఈ ఫైల్స్‌లో డౌన్‌లోడ్స్‌లో చూద్దాం. ఇది ఇదేమో అర్జున్‌ది అనుకుంటా ఈ వాయిస్ ఓవర్. స్టార్టింగ్ చూసారు కదా! ఇది నీ దగ్గర తినడానికి. ఇది అర్జున్ డైలాగ్ అనమాట. సో, దీన్ని రీనేమ్ చేద్దాం. అర్జున్ 1 అని పెట్టుకుందాం. అండ్ ఇది నరేషన్ డైలాగ్. రీనేమ్ నరే జస్ట్ N1 పెట్టుకుందాం. లేదంటే నరేషన్ 1. సో, మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కన్‌ఫ్యూజింగ్ ఉండదనమాట ఇలాగ రీనేమ్స్ చేసుకుంటే. సో, ఓకే. ఇప్పుడు రీనేమ్ చేసుకున్నాం. ఆడియోస్ కూడా రెడీగా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఏదైతే చూపించిన ప్రాసెస్ ఉంది కదా! సో, కంప్లీట్‌గా మీరు స్క్రిప్ట్‌కి ఎన్ని డైలాగ్స్ ఉంటే అన్ని డైలాగ్స్‌కి మీరు వాయిస్ ఓవర్స్ అయితే క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసుకొని రీనేమ్స్ చేసుకున్నాక పర్ఫెక్ట్‌గా ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. ఆడియోస్‌కి సెపరేట్‌గా పెట్టుకొని లైక్ ఇక్కడ ఒక న్యూ ఫైల్‌ని క్రియేట్ చేసుకుందాం. న్యూ ఫోల్డర్‌లో ఏఆర్ అర్జున్ అని పెట్టుకున్నాను. అండ్ ఇది జస్ట్ రీనేమ్ చేస్తాను. దీంట్లో ఏం లేదు. రీనేమ్‌లో హ్మ్. రిచ్ రీనేమ్‌లో నరేషన్ వాయిస్ ఓవర్స్. సో, ఇలాగా ఇది సేవ్ చేసుకుంటాను. అండ్ దీంట్లో నరేషన్‌కి సంబంధించిన ఆడియోస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ దీంట్లోనేమో అర్జున్‌కి సంబంధించిన వాయిస్ ఓవర్ స్క్రిప్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో, దీన్ని జస్ట్ కట్ చేసుకున్నాను. అండ్ ఆడియోస్ అర్జున్ కంట్రోల్ వి. అండ్ దీంట్లో ఇది కట్ చేసుకొని జస్ట్ మన నరేషన్‌లో పేస్ట్ చేద్దాం. అంతే. అయిపోయింది. మనకిప్పుడు కరెక్ట్ ఫార్మాట్‌లో ఉంది. అర్జున్‌లో అర్జున్ ఉంటాయి. వాయిస్ ఓవర్స్‌కి ఉంటాయి. అండ్ నరేషన్ వాయిస్ ఓవర్స్ అయితే ఉంటాయి. సో, ఇలాగా పర్ఫెక్ట్‌గా అసెంబుల్ చేసుకుంటాం. స్క్రిప్ట్‌లో ఉన్న ప్రతి స్క్రిప్ట్‌కి సంబంధించిన ఆడియోస్ మనం పర్ఫెక్ట్‌గా ఇక్కడ ఫైల్స్‌లో అసెంబుల్ చేసుకుంటే మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ కన్‌ఫ్యూజన్స్ ఉండవు. సో, అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఈటిలతో వాయిస్ ఓవర్ స్టోరీ క్రియేట్ అయిపోయింది. వాయిస్ ఓవర్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నౌ కమింగ్ టు ద క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ క్యారెక్టర్‌ని యానిమేట్ చేయటం. యానిమేషన్ అయిపోయిన తర్వాత మనం ఎడిటింగ్‌కైతే వెళ్తాం. ఎడిటింగ్ అంతగా డిఫికల్ట్‌గా ఏముండదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ యానిమేషన్‌లోనే కవర్ చేస్తాం. కెమెరా జూమ్ ఇన్, జూమ్ ఔట్స్ అండ్ ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్స్ అంతా వాకింగ్ యానిమేషన్, టాకింగ్ యానిమేషన్ అంతా దీంట్లోనే వస్తుంది కాబట్టి విజువల్స్‌తో పాటు
మనకి ఎడిటింగ్‌లో అనేది వర్క్ తగ్గుతుంది. ఓన్లీ జస్ట్ మనకి స్టార్టింగ్‌లో మన ఛానల్ ఇంట్రో ఒకటి, వీడియో ఎండ్ అయ్యేటప్పుడు అవుట్రోస్ ఒకటి యాడ్ చేసుకొని ఎడిటింగ్‌లో జస్ట్ మనం అయితే ఇంకా వీడియోస్ పబ్లిష్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు క్యారెక్టర్ అసలు ఎలా మాట్లాడుతుంది, ఎలా నడుస్తుంది అనేది చూద్దాం. సో, ఇది నేను నా స్టార్టింగ్‌లో నేను క్రియేట్ చేశాను ఇది ఈ యానిమేషన్ అనేది. సో, ప్లే చేస్తున్నాను. సో, చూడండి. ఇది వాకింగ్ యానిమేషన్ అండ్ ఇంకా ఉన్నాయి ఓపెన్ చేస్తా. 2, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి నా దగ్గర. సో, మీకొక శాంపిల్ స్టోరీ చూపిస్తాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. నా ఓన్‌గా స్టార్టింగ్‌లో అయితే. నేను నా స్టార్టింగ్‌లో యానిమేషన్ నేర్చుకున్నాక ఫస్ట్ స్టోరీ అయితే క్రియేట్ చేసి అప్‌లోడ్ కూడా చేశాను. సో, చూడండి. సో, ఈ స్టోరీని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అండ్ యూట్యూబ్‌లో కూడా ఆ వీడియోని పబ్లిష్ చేశాను. మీకు ఆ వీడియోనైతే చూపిస్తాను. జస్ట్ ఛానెల్ చూపిస్తాను. అండ్ మీరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి టైం ఉంటే గనక. అండ్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ స్టోరీ అది. మీరు చెక్ చేయండి. సో, నా వంతుగా నేను ట్రై చేసి స్టార్టింగ్‌లో అయితే క్రియేట్ చేశాను ఈ స్టోరీని. ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తాను చూడండి. అండ్ దీనికి కంప్లీట్ నేను యానిమేషన్, వాయిస్ ఓవర్ అన్నీ నేనే ఓన్‌గా చేశాను. జస్ట్ ఫర్ నేర్చుకోవడానికి. నా వాయిస్ ఓవరే యూజ్ చేశాను అండ్ నేను స్టార్టింగ్‌లో నాకసలు యానిమేషన్ అనేది రాదు. స్లోగా నేను ఓన్‌గా నేర్చుకొని యానిమేషన్ అయితే క్రియేట్ చేశాను. సో, ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. జస్ట్ చెక్ చేయండి. వృద్ధుడు అన్నం తిన్నాడు. తరువాత నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు బలహీనత కనిపించలేదు. మోహన్ అతన్ని చూసి సంతోషపడ్డాడు. మోహన్, నీ మంచి మనసు నీ భవిష్యత్తుని మార్చబోతుంది. రేపు ఉదయం సూర్యోదయం కాగానే ఈ దారిలో మళ్ళీ రా. నీ జీవితంలో ఒక మంచి సంఘటన ఎదురవుతుంది. తాతయ్య, మీరు నా పేరు ఎలా తెలుసుకున్నారు? మీరు నిజంగా ఎవరు? నేను చేసింది చిన్న సహాయం మాత్రమే. దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నారు? నిజమైన మంచితనం ఎప్పుడూ చిన్నది కాదు బాబు. రేపు నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు దొరుకుతుంది. అలా చెప్పి వృద్ధుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మోహన్ వెనక్కి తిరిగి చూశాడు. అతను కనిపించలేదు. ఆ రాత్రి మోహన్కు నిద్ర పట్టలేదు. ఏం జరుగుతుందో అనే తికమతలో ఉన్నాడు. సూర్యోదయం అవుతుంది. మోహన్ మళ్ళీ అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడే మోహన్కి అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది. కానీ అది సాధారణ ఆవు కాదు. సో, చూసారు కదా! ఈ స్టోరీని కంప్లీట్‌గా నేనే నా ఓన్‌గా అయితే క్రియేట్ చేశాను. వాయిస్ ఓవర్ నాదే అండ్ యానిమేషన్ నేనే చేశాను. ఎడిటింగ్ నేనే చేశాను. స్టోరీ క్రియేట్ చేసింది నేనే. కంప్లీట్‌గా ఏ టు జెడ్ అంతా నేనే ఈ వీడియో క్రియేట్ చేయడానికి నేను నా ఎఫర్ట్స్ అయితే ఫస్ట్‌లో నేర్చుకునేటప్పుడు పెట్టాను. అండ్ ఈ వీడియోని నేను ఇప్పుడు ప్లే చేస్తే మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. సో, మీరు ఈ వీడియోని చెక్ చేయాలనుకుంటే మీరు జస్ట్ డిస్క్రిప్షన్‌లో దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌లో నుంచి మీరైతే ఆ వీడియోనైతే చెక్ చేయండి. సో, ఇలాగా వాకింగ్ యానిమేషన్ అంతా మనం ఇలాగ సెట్ చేసుకుంటాం. ఫస్ట్ క్యారెక్టర్‌ని సెట్ చేసుకొని వాకింగ్ యానిమేషన్ ఇదేమో వాకింగ్ యానిమేషన్, ఇదేమో ఐడల్ పోజ్ యానిమేషన్. ఇది కూడా ఐడల్ పోజ్ యానిమేషనే. సో, అలాగా క్యారెక్టర్‌ని ఫస్ట్ నీట్‌గా బిల్డ్ చేసుకున్నాక మనం యానిమేషన్స్‌కైతే ఈ క్యారెక్టర్స్‌ని యూజ్ చేస్తాం. సో, ప్రెజెంట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. సో, ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను.